మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరువచ్చిన దేవుని దాసులకు, సహోదర సహోదరులకు ప్రభునామమున ప్రేమ వందనాలు. ఈ దినం అల్పుడనైన నాకు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యను నడిపించడానికి బాధ్యతలు అనుగ్రహించిన బర్నబాస్ అన్నకు ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులరా, సమయం అయింది కనుక ప్రార్థన చేసి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యను ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన మన మధ్యలో ఉన్న రెడ్డిమన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, ఉదయకాల సమయంలో నీతి స్వరూపుడు అయిన మీరు ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకునే ఆధిక్యత అవకాశం మా తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చారని నమ్మి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు మా ప్రియులు తిమోతి అన్నగారిని బట్టి ఆయన మీకు వందనాలు. పిలుచుకున్నారు, ప్రత్యేకపరుచుకున్నారు మా ప్రభు. మీ దాసునికి మంచి స్వరాన్ని ఇచ్చారు. దాదాపు మీ స్తోత్రాలు. మెట్టుకు మా తండ్రి కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా మీ దాసునికి మంచి సామర్థ్యం కలుగు చేయండి. కార్యక్రమాన్ని చక్కగా నడిపించడానికి తగిన జ్ఞానము, సమయోచితమైన ఆలోచన మీరు దయచేయండి. మీకు వందనాలు చెల్లిస్తూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూడా కృప చూపించండి. మీ స్తోత్రాలు. మీ దాసుని కుటుంబాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకుని దాసుని పరిచయాన్ని కూడా ఉద్యోగం చేయండి. అదే సమయంలో మా తండ్రి కార్యక్రమాన్ని నిర్వహించి వారంతో ఆయన యావత్తును ఆయన సమకూరుస్తున్న మీ దాసులు ప్రియులు బర్నబాస్ గారిని కూడా అదే రీతిని జ్ఞాపకం చేసుకుంటారని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తూ వాక్య పరిచర్య జరిగించవలసిన మీ దాసులు నాయన మా తండ్రి మంచి చక్కని జ్ఞానము, మా తండ్రి మంచి నాయన మా ప్రభు కాని మాట మీ దాసులు నోట రానియకుండా మీరే మాట్లాడించుకొని మీ నామానికి మహిమ కలిగించుకోండి. అలాగే మా తండ్రి కీర్తనలోను యావత్ ఈ సమయాన్ని ఈ దిన ప్రారంభ సమయం నుంచి నాయన ఈ కార్యక్రమం నాయన మాత్రం ముగింపు వరకు కూడా మీరు తోడై ఉండమని, మా ఈ దిన ప్రయాణం అంతట్లో కూడా మీరే మాకు తోడే, మా ప్రతి అడుగులను కూడా తొట్టిల్లకుండా ఏ అపాయం ఎక్కడు మా కుటుంబాలకు మాకు ఆవరించకుండా మీరే భద్రపరచమని, మీ కాపుదల మీ సంరక్షణలో మమ్మల్ని నడిపించమని మెట్టుకు మా తండ్రి కార్యక్రమాన్ని మా ప్రభు సగం జరిగించుకుంటలో మీ ఆత్మ సహాయం మెండుగా కుమ్మరించమని మా పురాణాదులైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వినయంగా బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దేవుని దాసులు రెడ్డిమన్న గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్య తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో పాటలు పాడటానికి, పాట పాడి ప్రభువుని స్తుతించడానికి మన మధ్యలో చంద్రయ్య గారు ఉన్నారు. వారు కీర్తన పాడి ప్రభువుని స్తుతించాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వారులారా, మన క్రైస్తవ సునాద పాటల నుంచి 404వ పాట పాడుతున్నాం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడిచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడిచినను, ఆపత్కాలమున చేయి విడువకను యెహోవా నన్ను చెరదీయును, ఆపత్కాలమున చేయి విడువకను
యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా కొండయు నా కోటయు నాశ్రయము నీవే. నా కొండయు నా కోటయు నాశ్రయము నీవే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదెను. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదెను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించి, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. అన్న అందరికి వందనాలు అన్న. చక్కని కీర్తన పాడి ప్రభువుని స్తుతించిన మన ప్రియులు దేవుని దాసులు మధ్యమాల చంద్రయ్యన్న గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు. ప్రియులరా, ఈ సమయంలో మనకి దేవుని వాక్యాన్ని అందించడానికి మన ప్రియులు దేవుని దాసులు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుండి బ్రదర్ జాన్సన్ సత్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనకు దేవుని వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని అందించాల్సిందిగా కొన్ని ప్రేమతో మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అన్నా జాన్సన్ అన్న, వందనాలన్నా. వందనాలన్నా. నా వాయిస్ వినబడుతుందండి? వరకు అన్న వినబడుతున్న వాయిస్ కొరకు ప్రార్థన చేయలేదు. క్షమించండి, వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసి వాక్య పరిచయంలోకి వెళ్దాం. మన మధ్యలో ఉన్న ప్రభుదాస్ అన్న వాక్యం కొరకై ప్రార్థన చేస్తారు. అన్నా ప్రభుదాస్ అన్న. స్పందించండి, ఇంకో పేరు చెప్పండి. నా టైం వేస్ట్ అవుతుంది, ఇంకో పేరు చెప్పు తిమోతి. ఇంకో పేరు చెప్పదా అన్న వాయిస్ వినపడుతుంది. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, కృపాశక్తి సంపన్నుడా, మహిమా స్వరూపి, అనంతుడా, మా జీవాధిపతి, స్తోత్రములు. రక్షకుడు యేసుక్రీస్తు నామమున మరొకసారి మలుపు నుంచి స్తుతించి కనపరుస్తున్నాం. ప్రార్థించిన మేరకు ఇద్దరు మీరు అనుగ్రహించారు. స్తోత్రములు. ఇంత వరకు పాటల ద్వారా నన్ను స్తుతించడానికి కృప చూపారు. తిరిగి వాక్య పరీక్షల్లో
మేము ఉంటుండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. వాక్యం అందించి మీ దాసులు హెన్రీ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నానా ఆత్మీయమైన వర్తమానం, మీరు సిద్ధపరిచిన వర్తమానం మాకు అందించి తద్వారా తండ్రి మా జీవితాలకు తండ్రి నాన్న మేలుడు, దిద్దుబాటు, హెచ్చరిక, పురుగులు దయచేయండి. చక్కటి వర్తమానంతో, ఆనందముతో మిమ్మల్ని నింపమని, మిమ్మల్ని మీరు మైపరుచుకోండి. నడిపించే దాతులను అయితేమి ఈ విషయంగా విషయమై ప్రయాసపడుతున్న మా ప్రియులు భాష కుటుంబం కొరకు, సంఘము కొరకు, నీ దాసుని పరీక్షల కొరకు కూడా జ్ఞాపకం చేస్తున్నా కృప చూపమని. ఈ కూడికలో చేరువచ్చిన బిడ్డందరి బట్టి స్తోత్రములు. ఈ కూడికలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆది అంతం మీరే ఉండి నడిపించి మిమ్మల్ని మీరే మహిపరుచుకోమని మా విమోచకుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, 4196వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్య తరపున పరిచర్య ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో ఏర్పాటు చేయబడిన దేవుని దాసుకులు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో దేవుని పనిచేస్తున్నటువంటి దేవుని దాసులు జాన్సన్ సత్యన్న మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా విని అందరు మీట్లో ఉండి అన్నగారు 6 గంటల వరకు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరు మీట్లో ఉండి వాక్యాన్ని విని మేలులు పొందవలసిందిగా ప్రభు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని దేవుని దాసులకు అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. క్రీస్తునందు ప్రియులారా, మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో అత్యంత అల్పుడైన నన్ను మరి మీతో పాటు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుని సేవకులు ప్రియులు బర్నబాస్ అన్న గారికి, కార్యక్రమం నడిపిస్తున్న సోదరులు తిమోతి గారికి, ఇందులో ఉన్న పెద్దలు, దేవుని సేవకులు, పరిచారకులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చదవబడిన లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ముఖ దర్శనం చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించారు. లోకములో ఎవరికి లేని భాగ్యం యేసుక్రీస్తులో మాకు దయచేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువులో మాకు దొరికిన ఆశీర్వాదాలను బట్టి వందనాలు. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభువా, ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఇన్ని దినాల వరకు మీరు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఉంచి అనేక దైవదాసుల ద్వారా మాకు వినిపింపజేస్తున్న ఆత్మీయమైన సంగతులు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. దీని వెనక ప్రయాసపడేవారు, ఖర్చు పెట్టి వారి యొక్క మరి ప్రభు యొక్క ప్రేమను ప్రకటిస్తున్న వారు అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నా. మరి చాలా చోట్ల నుంచి ఈ కాన్ఫరెన్స్ లో జాయిన్ అయిన బిడ్డలందరికీ నీ కృప విస్తరింప చేయమని, వారి కుటుంబాలను దీవించమని, వారి పరిచయను వర్ధిల్లింప చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడును ప్రాణనాథుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మొదటిగా వాయిస్ వింటున్నా. ఇప్పుడు పర్లేదా? ఇప్పుడు బాగున్నానా? అన్న ఇప్పుడు బాగుందా? బాగుందన్న. ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. మరి ముందుగా నన్ను క్షమించాలి. మరి గత కాలంలో కొంత బిజీ ఉన్న కారణం చేత మరి నేను జాయిన్ అయ్యేలా కాలేకపోయాను. దయతో పెద్దలు మన్నించాలని నేను వారిని అభ్యర్థిస్తూ ఉన్నాను. మనం దేవుని యొక్క వాక్యములో ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకున్నాం. బైబిల్లో సాతానుకు ఇష్టం లేని పుస్తకాలు 2. ఒకటి ఆది కాండం అంటే వాడికి ఇష్టం ఉండదు. 2 ప్రకటన గ్రంథం అంటే వాడికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకనంటే ఆది కాండంలో వాడు ఎలాగ మోసగించాడు, వాడు మోసం రాయబడింది.
ప్రకటన గ్రంథంలో వాడి నాశనం రాయబడింది. కనుక ఈ 2 పుస్తకాలను చదవకుండా మనుషులకు మొబ్బు కలుగు చేస్తాడు సాతానుడు. ఏదో పని పడేలాగా వాక్యం వినకుండా చేస్తాడు. కారణం ఏంటంటే వాడి పతనం అందులో ఉంది. కానీ ప్రకటన గ్రంథాన్ని మనం చదివినప్పుడు దీంట్లో చదువువారు, వినువారు, గైకొనువారు ధన్యులు అంటాడు మొదటి అధ్యాయం 3వ వచనంలో. అయితే ఈ గ్రంథాన్ని ఎందుకు చదవాలి అంటే రెండవ రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవడానికి ఈ గ్రంథాన్ని ఖచ్చితంగా మనం చదవాలి. ఇందులో రాకడ కొరకు సిద్ధపరిచే సత్యాలు చక్కగా రాయబడినట్లుగా మనం చూస్తాం. ఇందులో మనం గమనించినప్పుడు యోధా పత్రిక ముందు చదవాలి. యోధా పత్రిక ఎందుకు చదవాలంటే మనలో ఉన్న భ్రష్టత్వం బయటపడద్ది యోధా పత్రిక చదివినప్పుడు. అప్పుడు మనం పరిశుద్ధపరచబడి పరలోకానికి శుద్ధులంగా వెళ్తాం. అందుకని ప్రకటన గ్రంథం చదవాలి. ముందుగా యోధా పత్రిక చదవాలి. యోధా పత్రిక చదివిన తర్వాత ప్రకటన గ్రంథం చదవాలి. యోధా పత్రికలో మనలో ఉన్న మస్టు మైలు అన్ని కూడా పోతాయి. భ్రష్టత్వం బయటపడద్ది. అప్పుడు శుద్ధులు అవుతాం. వాక్యం శుద్ధి చేస్తుంది. అప్పుడు పరలోకం వెళ్ళేటప్పుడు పరిశుద్ధులంగా మనం అక్కడ ప్రవేశిస్తాం. అందుకని అమెరికాలో బ్యాప్టిస్ట్ సంఘానికి సేవకుడు ఉన్నటువంటి క్రిస్వెల్ అనే దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. చాలా మంచి స్పీకర్ ఆయన. ఆయన ఒక రోజున సంఘంలో ఇలా ఒక ప్రకటన చేశాడు. నేను మన సంఘంలో రేపటి నుంచి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచనం వెంబడి వచనం చెబుతాను అన్నాడు. వెంటనే సంఘ పెద్దలు అన్నారు, చాలా మంది ఖాళీ అయిపోతారు, వచనం వెంబడి వచనం ఎవడంటాడు, ఏదైనా అంశ ప్రసంగాలు చెప్తే వింటారు కానీ అని చెప్పి అందరూ బాధపడ్డారు. డల్లాస్లో బ్యాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్తున్నాడు ఆయన. మొత్తం బైబిల్ని 17 సంవత్సరాల 8 నెలల్లో పూర్తి చేశాడు. 17 సంవత్సరాల 8 నెలలు. అయితే ఈ ముగింపులో సంఘం 4 ఇంతలైంది. కారణం ఏంటంటే అందులో సాక్ష్యం ఇచ్చారు కొంతమంది. అయ్యా, మేము నిర్గమాకాండం చెప్పినప్పుడు రక్షణ పొందాం, మేము యెహోషువ గ్రంథం చెప్పినప్పుడు రక్షించబడ్డాం, మేము యెషయా గ్రంథం జరుగుతున్నప్పుడు రక్షించబడ్డామని వారు సాక్ష్యం ఇచ్చారు. కనుక మన సంఘాల్లో వచనం వెంబడి వచనం ధ్యానం చేయడం చాలా ముఖ్యమైనది. మనం ఇప్పుడు కూడా అంశ ప్రసంగాలకు అలవాటు అయిపోయాం. ఒక క్యారెక్టర్ స్టడీకో లేకపోతే ఒక చిన్న పారాగ్రాఫ్ తీసుకుని దాన్ని వివరించడమో దానికే మనం పరిమితం అయిపోయాం. కానీ మన సంఘాలు ఆత్మీయంగా వర్ధిల్లాలి అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వచనం వెంబడి వచనాన్ని చదవాలి. ఆది కాండము ప్రకటన గ్రంథం పోలిక మనం చూస్తే ఆది కాండంలో మరి సృష్టి ప్రారంభాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో సృష్టి ముగింపు, నూతన సృష్టి ఆరంభాన్ని మనం చూస్తాం. ఆది కాండంలో దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. ప్రకటన గ్రంథంలో వాటి ముగింపును మనం చూస్తాం. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి మనం గమనిస్తాం. ఆది కాండంలో పాపము, శాపము ఈ లోకానికి వచ్చాయి. ప్రకటన గ్రంథంలో పాపానికి, శాపానికి ఇక తావులేదు. వాటి ముగింపును మనం చూస్తాం. ఆది కాండంలో ఆది మానవుడు జీవవృక్ష ఫలం తినకుండా నిషేధించబడ్డాడు. ప్రకటన గ్రంథంలో జీవవృక్ష ఫలాన్ని తినడానికి సమీపంగా వెళ్తాడు. ఆది కాండంలో మరణం వచ్చింది. ప్రకటన గ్రంథంలో మరణము ఇక లేదు. ఆది కాండంలో దుఃఖం వచ్చింది. ప్రకటన గ్రంథంలో ఇక దుఃఖము లేదు. ఈ పోలికలు ఆది కాండానికి, ప్రకటన గ్రంథానికి మనం చూస్తాం. మరలా చెప్తాను, ఒకవేళ రాసుకుంటే నెమ్మదిగా రాసుకోండి. ఆది కాండంలో సృష్టి ప్రారంభం మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో సృష్టి అంటే పాత సృష్టి పోతది, నూతన ఆకాశం, నూతన భూమి వస్తాయి. ఆది కాండంలో పాపము, శాపము ప్రవేశించాయి. ప్రకటన గ్రంథంలో పాపము, శాపము ముగిసిపోతుంది. ఆది కాండంలో అపవాది మానవుణ్ణి మోసం చేయడం చూస్తాయి. ప్రకటన గ్రంథంలో వాడు ముగింపు చూస్తాడు. వాడు నరకంలో వేయబడతాడు. ఆది కాండంలో ఆది మానవుడు జీవవృక్ష ఫలం తినకుండా నిషేధించబడ్డాడు. ప్రకటన గ్రంథంలో ఆది మానవుడు లేదా ఎవరైతే ప్రభువునందు ఉన్నారో వారు జీవవృక్ష ఫలాన్ని తినడానికి వారు ప్రోత్సహించబడతారు. ఆది కాండంలో మరణం వచ్చింది. ప్రకటన గ్రంథంలో మరణము ఇక లేదు.
ఆది కాండములో దుఃఖం వచ్చింది, ప్రకటన గ్రంథంలో ఇక దుఃఖము లేదు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఖచ్చితంగా దీవించబడతా. ఎక్కువగా ఈ గ్రంథంలో 3 మాటలు చక్కగా అలంకరించబడి రాయబడ్డాయి. ఉదాహరణకు మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. 1వ అధ్యాయం 1వ వచనంలో, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి, ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసులను యోహానుకు వాటిని సూచించెను అని రాయబడింది. ఇక్కడ 3 వ్యక్తులు మనం చూస్తాం. 1వ వచనంలో యేసు ప్రభు ఉన్నాడు, రెండవదిగా దేవుని దూత ఉన్నాడు, మూడవదిగా యోహాను ఉన్నాడు. అదేవిధంగా 3వ వచనం కనుక చూస్తే, ఈ ప్రవచన వాక్యం చదువువాడు, వినువాడు, గైకొనువాడు. మరలా 3 వచ్చాయి. ఇలాగన వర్తమాన భూత భవిష్యత్ కాలం అంటాడు. ఇంకా మీరు గమనించినట్లయితే చాలా సార్లు ఈ 3 పదాలు చక్కగా పొందుపరచబడినట్లుగా మనం చూస్తాం. మంచిది. ఈ ప్రకటన గ్రంథంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. అవేమిటి అంటే, ఒకటి ప్రకటన అనగా దేవుని ప్రత్యక్షత, గాడ్స్ రెవల్యూషన్. ప్రకటన అనగా దేవుని ప్రత్యక్షత. దీన్ని గ్రీకులో అపోకాలిప్సిస్ అని పిలుస్తారు. ఎపోకాలిప్సిస్. ఎపోకాలిప్సిస్ అనగా ముసుగు తొలగించుట అని అర్థం. ముసుగు తొలగించుట. పూర్వకాలంలో డ్రామాలు వేసేవారు. మా చిన్నతనంలో గ్రామాల్లో డ్రామాలు వేస్తున్నప్పుడు అందులో ముందుగా స్టేజ్ మీద తెర వేయబడి ఉంటది. ఈ తెర వెనకాల చాలా మంది పాత్రధారులు ఉంటారు. వారు ప్రజలకు కనిపించరు. ఎప్పుడైతే ఆ డ్రామా వేయడానికి టైం అవుతుందో వెంటనే ఆ కర్టెన్ తొలగిస్తారు. అప్పుడు లోపల ఉన్న వాళ్ళు కనబడతారు. అదే అర్థం చెబితే ఇక్కడ ఈ గ్రంథానికి టైటిల్ ఇవ్వబడింది. ప్రకటన అనగా ముసుగు తొలగించుట. పరలోకంలో ఉన్న విషయాలు సామాన్యులైనటువంటి మనకు తెలియడానికి ఇదిగో ఇక్కడ దేవుడు ముసుగు తొలగిస్తూ ఉన్నాడు, యోహానుకు బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక మొదటిగా ప్రత్యక్షత మనం చూస్తాం. రెండవదిగా ప్రవచన వాక్యం ఇందులో ఉంది. ప్రొఫెసీ. ఈ ప్రవచన వాక్యములు అంటే ప్రవచన వాక్యము కదండి. 3వ వచనంలో చెప్పాడు, ఈ ప్రవచన వాక్యములు చదువువాడు అన్నాడు. ప్రవచనం అంటే ఏమిటి? జరగబోయేది చెప్పడం ప్రవచనం. నేటి దినాలు కూడా మనం చూస్తాం. కొంతమంది ఈ కరిస్మాటిక్ లో బోధకులు మైకులు తీసుకుని, ఇదిగో తెలంగాణలో కారు వస్తుంది, ఆంధ్రాలో జగన్ వస్తాడు అని చెప్పి ఈ ప్రవచనాలు చెప్పారు. మరి ప్రవచనాలు ఏమయ్యాయి? దేవుని చిత్తం. ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా వ్యక్తులు నియమించడం దేవుని చిత్తం, ఆయన విషయంలో ఉంది. అవి సరైన ప్రవచనాలు కాదు. అయితే దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన సంగతులు 100కి 100 పాళ్ళు కూడా వాస్తవమైనవి. బైబిల్లో మొత్తం వచనాలు మనం చూస్తే దాదాపు 31,103 వచనాలు ఉన్నాయి. 31,103 వచనాలు. అందులో 8,352 ప్రవచనాలు ఉన్నాయి. 8,352 ప్రవచనాలు ఉన్నాయి. ఇందులో చాలా నెరవేరాయి. నెరవేరాల్సినవి 2,140 ప్రవచనాలు ఉన్నాయి. 2,140 ప్రవచనాలు. అందుకని ప్రవచన వాక్యం చదివితే మనకు ఆశీర్వాదం. ఒక దేవుని సేవకుడు ఎలా చెప్పడం నేను విన్నాను. మన సంఘాల్లోనంట ప్రతి 4వ వారం లేదా వారంలో ఒక వారం, 4 వారాల్లో ఒక వారం ఖచ్చితంగా దేవుని యొక్క రాకడను గురించి బోధించాలని. సంఘం దేవుని రాకడ గురించి సిద్ధపడుతుంది. కానీ ఎక్కువగా మనకి చాలా బుక్స్ చెప్తారు, కానీ ఈ గ్రంథం చెప్పడం చాలా తక్కువ కదా. కొద్దిమంది అక్కడ ఇక్కడ అడపదడప మనం గమనిస్తాం. కానీ ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఖచ్చితంగా మన జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. 2 సంగతులు ఇప్పటివరకు మనం విన్నాం. ఒకటి ప్రత్యక్షత ఉంది, దీన్నే ప్రకటన అన్నారు. ఎపోకాలిప్సిస్, ముసుగు తొలగించుట. 2 ఇందులో ప్రవచన వాక్యం ఉంది. 3వదిగా ఇది ఒక పత్రిక. 7 సంఘాలకు ఇమ్మని చెప్పాడు. ఇట్ వాజ్ ఎన్ ఎపిస్టల్.
4వ వచనంలో మనం చూస్తాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. 7 సంఘాలతో మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. 7 సంఘాలు మనం గమనించినప్పుడు అవేంటో కింద వచనాల్లో చెప్పాడు, మనకు తెలుసు. వాటిని ధ్యానం చేద్దాం. అయితే మనం గమనిస్తున్నప్పుడు హృదయంలోనికి లోతులోనికి వెళ్ళిపోయి మనతో నేరుగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. అంత ప్రత్యేకత ఈ గ్రంథానికి ఉంది ప్రియులారా. అయితే మనం గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఇందులో మనం చూస్తాం. గాడ్స్ సావరెనిటీ. రెండవదిగా మానవుని యొక్క మూర్ఖత్వానికి శిక్ష చూస్తాం. మ్యాన్స్ స్టూపిడిటీ. మానవుడు మూర్ఖంతో చేసే పనులు వాడు ఎలాగూ శిక్షించబడతాడో ఈ గ్రంథంలో రాయబడింది. మూడవదిగా సాతాను యొక్క కుటిలత్వం, సర్టిలిటీ అంటారు ఇంగ్లీష్ లో. సాతాను యొక్క కుటిల తత్వం బట్టబయలు చేయబడి వాడు నాశనానికి వెళ్తాడు ఇందులో రాయబడి. కనుక ఈ 3 విషయాలు మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇది చాలా శక్తివంతమైన గ్రంథం, ఒక ఉద్దేశంతో రాయబడిన గ్రంథం. ఇది పరిశుద్ధపరిచే గ్రంథం, మనల్ని సిద్ధపరిచే గ్రంథం, మనల్ని ప్రోత్సహించే గ్రంథం, ప్రకటన గ్రంథం. అందుకని ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని మనం చదవాలి. ఈ గ్రంథం చదివితే మనం దీవించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు అరమరిక లేకుండా ఇందులో ఖచ్చితంగా ఈ వాక్యాల ద్వారా మనతో మాట్లాడతాడు. కనుక చాలా మంది ఈ గ్రంథాన్ని తప్పుగా చెప్పేవాడు బయలుదేరారు. మన సంఘాల్లో లేకపోలేదు. నాకు వ్యక్తిగతంగా మీరు మాట్లాడండి, ఎవరు దుర్బోధ చేస్తున్నారో నేను చెప్తాను. మన సంఘాల్లో యేసుప్రభు రాకడని గురించి మన సంఘాల్లోని సేవకులు కొంతమంది ఈ ప్రకటన గ్రంథం మీద దుర్బోధ చేస్తా ఉన్నారు. వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 22 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతిరోజు మీరు చదివితే ఇంకా దీవించబడతాయి. అందుకని దేవుని సేవకుడు ఒక ఆయన ఇలాగన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు అస్సలు ఈ గ్రంథాన్ని ఇప్పుడు నేను చదవలేదు, కానీ నేను ఎందుకో నాకు ప్రేరేపణ కలుగుతుంది. ఈ గ్రంథం చదివినప్పుడు ఎలా ఉంటుందో అని ఒక పరీక్ష చేసుకున్నాడు తనకు తానే. 30 రోజులు ప్రతిరోజు 22 అధ్యాయాలు ఒకేసారి చదవడం మొదలుపెట్టాడు. 30 రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఇలాగన్నాడు, ఇప్పుడు ప్రకటన గ్రంథం నాతో మాట్లాడుతుంది. నా పాటలన్నీ ప్రకటన గ్రంథమే. 24 గంటలో ప్రకటన గ్రంథం మాత్రమే నాకు వినబడుతుంది అని. కనుక మన శిష్యుని వలి ఈ గ్రంథాన్ని చదివినప్పుడు మనం ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఈ గ్రంథాన్ని భక్తుడైనటువంటి యోహాను రాశాడు. యేసు ప్రేమించే శిష్యుడు ఆయన, ప్రభువు ప్రేమించే ప్రియమైన శిష్యుడు యోహాను. ఆయన రొమ్మును ఆనుకున్నవాడు. ఆయన 5 గ్రంథాలు రాశాడు. యోహాను సువార్త రాశాడు, 3 పత్రికలు రాశాడు. ఇదిగో ప్రకటన గ్రంథాన్ని కూడా ఆయన రాస్తూ ఉన్నాడు. కనుక యోహాను కన్నీళ్లతో ఈ గ్రంథాన్ని రాశాడు. నేను చచ్చిన వాని వలె ఆయన పాదం యొద్ద పడితిని అంటాడు. చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని, చచ్చిన వాని వలె అన్నాడు. చూసారా? కనుక ఈ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు మనం కూడా కన్నీటితో ఈ గ్రంథాన్ని చదవాలి. అప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. జేబి ఫిలిప్స్ అనేటువంటి దైవజనుడు ఈ గ్రంథం మీద 5 సంగతులు చెప్పాడు. జేబి ఫిలిప్స్. ఎక్కువ మంది బాగా పుస్తకాలు చదివేవాళ్ళు జేబి ఫిలిప్స్ బుక్స్ చదవండి. అవి దొరుకుతాయి క్రిస్టియన్ లైబ్రరీలు ఎక్కడైనా. జేబి ఫిలిప్స్ గుర్తుపెట్టుకోండి. ఆయన 5 సంగతులు చెప్పాడు. అదేమన్నాడంటే ప్రకటన గ్రంథం గురించి వ్యాఖ్యానంలో, 1 దుర్మార్గత మీద దేవుని యొక్క పై చేయి మనం చూస్తామంటే, ఈ గ్రంథాన్ని చదివినప్పుడట దుర్మార్గత మీద దేవుని పై చేయి, గాడ్ సావర్నిటీ చూస్తాం ఇందులో. రెండవదిగా అబద్ధపు విగ్రహాలు చిన్నాభిన్నమైపోతాయి. దేవుని తీర్పు వాటి మీద రాబోతుంది. అబద్ధపు విగ్రహాలు చిన్నాభిన్నమైపోతాయి. దేవుని తీర్పు వాటి మీదకి రాబోతుంది. మూడవదిగా దేవునితో పాటు నడిచే వారికి దేవుడు ఓర్పును సహనాన్ని ఇస్తాడు. దేవునితో పాటు నడిచే వారికి దేవుడు ఓర్పును సహనాన్ని ఇస్తాడు. నాలుగవదిగా భవిష్యత్తులో యెరూషలేము ప్రపంచానికి కేంద్రం కాబోతుంది. భవిష్యత్తులో యెరూషలేము ప్రపంచ ముఖ్య పట్టణం కాబోతుంది. ఐదవదిగా మనం ఎలాగో ఆరాధన చేయాలో ఈ గ్రంథం చెబుతుంది అని మరి జేబి ఫిలిప్స్ అయినటువంటి ఆయన ఈ గ్రంథం మీద విషయాలు చెప్పాడు. ఈ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 60 దర్శనాలు ఉన్నాయి.
there are 60 visions in this book. 60 దర్శనాలు రాయబడ్డాయి ఈ గ్రంథంలో. దర్శనము వేరు, కళ వేరు. కళ అంటే రాత్రి సమయంలో వచ్చేది. దర్శనం అంటే పగటి కాలంలో కూడా వస్తుంది. మనం గమనించినప్పుడు దానియేలు దర్శనం మనం చూస్తాం, 70 వారాల దర్శనం. అదేవిధంగా యాకోబు దగ్గరికి వెళ్తే యాకోబు కళ గురించి మనం చూస్తాం. యాకోబు కళ కదండి. దర్శనము వేరు, కళ వేరు. దర్శనము పగటి కాలంలో వస్తుంది, కళ రాత్రి సమయాల్లో వస్తుంది కదండి. ఇందులో ఎక్కువగా చిత్రాలు ఎక్కువ, పిక్టోరియల్ గ్రాఫ్స్ అంటాయి. అంటే ప్రతిదీ కూడా చిత్రంలో రాయబడింది. ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఎక్కువ సార్లు చదివాను ఈ పుస్తకాన్ని నేను. అయితే ఈ గ్రంథం చదువుతున్నప్పుడు నాకు అర్థమైన సంగతి ఏంటంటే, దేవుని యొక్క వ్యక్తిగత పరిచర్య, ఆయన ప్రస్తుత పరిచర్య, ఆయన భవిష్యత్తు పరిచర్య ఇందులో రాయబడ్డాయి. యేసు ప్రభు యొక్క వ్యక్తిగత పరిచర్య ఏమిటా? వ్యక్తిగత పరిచర్య 6వ వచనంలో చెప్పాడు, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించిన వానికి అన్నాడు. ప్రభు విమోచించేవాడు అని మనం గమనిస్తాం. ఆయన విడిపించేవాడు, విమోచించేవాడు. ఆయన విడుదల చేస్తాడు పాపాల నుండి. ఆయన ప్రస్తుత పరిచర్య అది. రెండవదిగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన గత పరిచర్యలో మనల్ని విమోచించాడు, ప్రస్తుత పరిచర్యలో మనం శుద్ధీకరిస్తున్నాడు. గత పరిచర్య, ప్రస్తుత పరిచర్య. గతంలో ఆయన తన రక్తాన్ని కార్చి మనల్ని విమోచించాడు, మన విశ్వాసం ఉంచాము, ఆయన బిడ్డలమైపోయాము. ప్రస్తుతం మనల్ని తన వాక్యము ద్వారా శుద్ధీకరిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. మూడవదిగా భవిష్యత్ పరిచర్య, ఆయన మహిమ పరచబోతున్నాడు మనల్ని. గ్లోరిఫికేషన్ అంటారు. ఈ 3 సంగతులు మన మనసులో ఉంచుకున్నాం. మరలా చెప్తాను, ఆయన గత పరిచర్య, ఆయన మనల్ని విమోచించాడు. ప్రస్తుత పరిచర్య, ఆయన మనల్ని శుద్ధీకరిస్తున్నాడు. శాంక్టిఫికేషన్, రెడెంప్షను, శాంక్టిఫికేషను, గ్లోరిఫికేషన్. విమోచించాడు, ఇప్పుడు ప్రస్తుతం ఆయన వాక్యం ద్వారా శుద్ధీకరిస్తున్నాడు. అందుకని వాక్యాన్ని బాగా చదవాలి, పరిశీలనగా చదవాలి, అప్పుడు మనం దీవించబడతాం. మూడవదిగా భవిష్యత్తులో ఆయన మనలను మహిమపరచబోతూ ఉన్నాడు. ఈ గ్రంథాన్ని చెప్పినప్పుడు మనకి ఇందులో ఆశీర్వాదాలు ఉన్నాయి. బైబిల్లో షార్టెస్ట్ ప్రేయర్ ఇందులో మనం చూస్తాం. అదేంటి? చిన్న ప్రార్థన, స్వల్ప ప్రార్థన. ప్రభు అయిన యేసు రమ్ము, అంతే, దట్స్ ఆల్. ఇందులో ఆఖరి ఆశీర్వాదం ఉంది. ఏంటి ఆఖరి ఆశీర్వాదం? విశ్వాసులకు ఆఖరి ఆశీర్వాదం ఏంటి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ అంటాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథాన్ని చదివే వారికి ఆశీర్వాదం. ఈ గ్రంథంలో ఏదైనా తీసేస్తే వారికి శాపము అని చెప్పాడు. దేవుని ప్రత్యక్షత గ్రంథంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని దగ్గర పెట్టి చదవాలి. దానియేలు గ్రంథాన్ని మనం చదివినప్పుడు అందులో యోధా జాతి యొక్క కాపుదల మనం చూస్తాం. దేవుడు యోధా జాతిని చెరలు ఎలాగూ కాపాడాడో దానియేలు గ్రంథంలో రాయబడింది. ప్రకటన గ్రంథంలో ప్రభు నమ్ముకున్న పిల్లలకు ఉండే భద్రత గురించి రాయబడింది. ప్రభు యొక్క పిల్లలకు ఉండే భద్రత గురించి రాయబడింది. దానియేలు గ్రంథంలో క్రీస్తు విరోధి లక్షణాలు మనం చూస్తాం. క్రీస్తు విరోధి అందులో ప్రతిమలతో పోల్చి చెప్తాడు. వాడి యొక్క లక్షణాలు రాయబడ్డాయి అందులో. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో కూడా క్రీస్తు విరోధి ఎలాగో మోసం చేస్తాడో శ్రమల కాలంలో ఆ విషయాలు రాయబడ్డాయి. మూడవదిగా మనం చూస్తే శ్రమల కాలం గురించి దానియేలు గ్రంథంలో రాయబడింది. 70 వారాల ప్రవచనంలో చెప్పబడింది శ్రమల కాలం. ప్రకటన గ్రంథంలో కూడా మనము 6వ అధ్యాయం చదివినప్పుడు ఈ భూమి మీద కలిగే శ్రమల గురించి రాయబడ్డాయి. ఇది మనము దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథంతో పోల్చి మనం చూడవచ్చు. యోహానుకు ఒక పేరుంది, బోయనెర్గెస్ అనే పేరుంది యోహాను. బోయనెర్గెస్ అనగా ఉరిమెడివాడు అని అర్థం. ఈ పుస్తకాన్ని రాసింది ఉరిమెడివాడు. అంటే వీళ్ళకి ఎంత రోషం ఉంటదంటే చాలా రోషం ఉంటది. జెబెదయి కుమారులు కదా వీళ్ళు, సన్ ఆఫ్ జెబెదయి.
జెబెదయి కుమారులు వీళ్ళు. ఇలాంటి వాడు ఉరిమేడివాడు పరలోకం వెళ్తాడంటారా? ఒకప్పుడు ఉరిమేవాడే, కానీ ప్రభు రక్తంలో కడగబడ్డాడు, సాత్వికుడు అయిపోయాడు. అసలు ఆయన ఎంత తగ్గించుకున్నాడు మనం చూస్తే ఆశ్చర్యపోతాం. మొదటి అధ్యాయం 9వ వచనంలో చూడండి, యోహాను ఏమంటున్నాడు? 1:9, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను, నేను పాలివాడను. యేసును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పద్మాస్ ద్వీపానికి వెళ్ళాను అంటే, ఈ గ్రంథం పద్మాస్ ద్వీపాన్ని నుంచి రాశాడు. యోహాను తన గురించి పరిచయం చేసుకుంటున్నాడు, ఇలాగంటున్నాడు, నేను మీ సహోదరుడు అని అంటాడు. మనమైతే యేసుప్రభు శిష్యులమైతే మీకే A4 షీట్ ఇచ్చి మీరు గ్రంథాన్ని రాయండి అని ఇస్తే మీరేం రాస్తారు? మనమేం రాస్తాం? కాలర్ పైకి ఎగరేసి నేనేమనుకున్నారు, నేను యేసుప్రభుతో పాటు నడిచిన వాడిని అని గర్వంగా మనం మాట్లాడే అవకాశం ఉంది. కానీ యోహాను అలాగ అండు, నేను మీ సహోదరుని అంటే. యోధా కూడా ఏమన్నాడు చూడండి, యోధా పత్రికలో 1వ వచనం చూడండి. యోధా పత్రిక, ఈయన యేసుప్రభుకు తమ్ముడు, ఏమన్నాడు చూడండి, యేసుక్రీస్తు దాసుడను అన్నాడు. ఇది వీరి తగ్గింపు. యేసుక్రీస్తు దాసుడు అంటున్నాడు యోధా. పౌలు కూడా క్రీస్తు ఖైదీని అంటున్నాడు. సమస్తాన్ని వీళ్ళు పంటతో సమానంగా ఉంచుకుంటున్నారండి. వారి క్రెడిబిలిటీ, వారి ఖ్యాతి, వారికి ఏదైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టుకుంటున్నాయి. ఎంత తగ్గించుకున్నాడు చూడండి, నేను యేసు ప్రభు యొక్క దాసుడు అన్నాడు. మీ సహోదరుడు అంటున్నాడు యోహాను. యేసును బట్టి కలుగు శ్రమల్లో సహానుభావం కలిగిన వాడిని, పాలిభాగస్తుడని, ఆయన సహనంలో పాలిభాగస్తుడని చెప్తున్నాడు. మోషేను సీనాయి కొండ మీద దేవుడు కలుసుకున్నప్పుడు అక్కడ కూడా ఉరుములు మెరుపులు వచ్చాయి. అక్కడ మనం గమనిస్తున్నప్పుడు బైబిల్ ఆరంభం ఉరుములు మెరుపుల మధ్య ఇవ్వబడింది. బైబిల్ ముగింపు ఉరిమిడి వానితో దేవుడు రాయించాడు. ఈ సత్యాన్ని మీరు గమనించారు. ఈ గ్రంథ విభజన మనం చూసినప్పుడు బైబిల్లోనే, ఇక్కడే ప్రకటన గ్రంథంలోనే ఈ గ్రంథ విభజన మనం చదువుతాం. 1:19 చూడండి, 1:19, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని. చూచిన వాటిని ఏం చూచాడు యోహాను? ప్రభు మహిమను చూచాడు. కనుక మొదటి అధ్యాయము ప్రభు మహిమ. గుర్తుపెట్టుకుందాం, మొదటి అధ్యాయము ప్రభు యొక్క మహిమ. 2, 3 అధ్యాయాల్లో ఉన్న వాటిని ఏమున్నాయి? 7 సంఘాల గురించి రాయబడ్డాయి. ఉన్న వాటిని 7 సంఘాల వివరం 2, 3 అధ్యాయంలో రాయబడింది. మూడవదిగా కలగబో వాటిని అన్నాడు. 4 నుంచి 22 అధ్యాయాలు. కలగబో వాటిని 4 నుంచి 22 అధ్యాయాలు. 4 నుంచి 22 అధ్యాయాలు కలగబో వాటి. భవిష్యత్తులో ఏం కలగబోతున్నాయి? పరలోకపు 4-5 అధ్యాయాలు ఆరాధన చూస్తాం. ఆ తర్వాత శ్రమలు, ఆ తర్వాత గొర్రెపిల్ల పెండ్లి విందు, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన గురించిన సందర్భం మనం గమనిస్తాం. కనుక ఈ గ్రంథాన్ని చదివితే ధన్యులమైపోతాం అని ముందే మనం విన్నాం. ఎవరు ధన్యులు అని ప్రశ్న వేసుకుంటే ఎవరు ధన్యులు చదువుకుందాం ఒక్కొక్కటి. మొదటి అధ్యాయం 3వ వచనంలో చదివి విని గైకొనవాడు ధన్యుడు అన్నాడు. చదివి విని గైకొనవాడు ధన్యుడు. చదువుతారు, వింటారు, కానీ గైకొనరు. మన సంఘాలు ఎక్కువగా నేను గమనించిన సంగతి ఏంటంటే, ఎక్కువగా అవతల వ్యక్తిని విమర్శిస్తా, అవతల సంఘాలను విమర్శిస్తా, కానీ మన స్వపరీక్ష చేసుకోము. ఎప్పుడు మన వ్యక్తిగత శుద్ధి మనకు ఉండదు. అందుకని అవతల వైపు వేలు చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తారని పెద్దలు అంటుంటారు. అప్పుడప్పుడు ముందు మన స్వపరీక్ష చేసుకోవాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. కానీ మనం స్వపరీక్ష చేసుకోకుండా ఇతరులు మనం ఖండించలేం. కనుక మనం గైకొనాలి అంటే ఈ ప్రవచన వాక్యం చదివి విని గైకొను వారు ధన్యులు అన్నాయి. 14వ అధ్యాయం 13వ వచనంలో మరొక ధన్యత మనం చూస్తాం. 14:13 ఏం రాయబడింది? 14:13లో ప్రభునందు మృతులు ధన్యులు అన్నాడు. ప్రభునందు మృతులు ధన్యులు అన్నాడు.
ఎవరైతే ప్రభువును నిద్రిస్తారో వారు ధన్యులు. మనకంటే ముందు వెళ్ళిపోయారు చాలా మంది. మనం ఇంకెలా ఉన్నామంటే మన కండర పుష్టి, మన ధనబలం, మన స్టేటస్ని బట్టి కాదు, దేవుని కృప అది. ఇంకా మనం దేవుని ఎదుట సరి చేసుకోవాల్సి ఉన్నాయి కనుక ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు. ప్రభునందు మృతులందు మృతులు ధన్యులు అన్నాడు. ఇంకెవరు ధన్యులు ఏమంటే 22:14 చెప్పాడు, మెలకువగా ఉండి వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు అని. మెలకువగా ఉండి వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు అంటే మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. నేటి దినాల్లో మనం గమనిస్తున్నప్పుడు పరిశుద్ధతను చాలా మంది చులకనగా చూస్తూ ఉన్నారు. వాక్యంలో చెప్పాడు, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూసిన అసాధ్యం. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమే. మరొక ఆశీర్వాదం, మరొక ధన్యత మనం చూద్దాం. 19:9 ప్రకటన 19:9 చెప్పాడు, ఏమన్నాడు? గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అన్నాడు. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇన్విటేషన్, మనం ఆహ్వాన పత్రికలు కొడతా ఉంటాం పెళ్లికి, పెళ్లి ప్రకటనలు, పెళ్లి పత్రికలు. ఇక్కడ కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఎవరికి ఇన్విటేషను? ఎవరైతే గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారికి ఇన్విటేషన్. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని. ఇక ఆఖరికి 20:6 మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారు ధన్యులు అన్నాడు. 26 మొదటి పునరుత్థానంలో పాలు పంపులు పొందిన వారు ధన్యులు అన్నాడు. దీని ఆశీర్వాదాలు మనం గమనిస్తాం. మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు యొక్క వర్ణన మనం చూస్తాం. ఆయన వర్ణన, ఆయన ఎవరు? నమ్మకమైన సాక్షి అన్నాడు. నమ్మకమైన సాక్షి. యోహాను సువార్త 8:14 చూడండి. యోహాను సువార్త 8:14 ఎలాంటి సాక్షియో చూడండి. 8:14 యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు అన్నాడు. నమ్మకమైన సాక్షి. ప్రభు యొక్క సాక్ష్యం సత్యమైన సాక్షి. సత్య సాక్షి అయిన సత్య సాక్షి. రెండవదిగా మనం చూస్తే ఆయన ఆది సంభూతుడు అన్నాడు. ఆది సంభూతుడు 1:5 చెప్పాడు. ప్రకటన 1:5. కొలస్సే పత్రికలో కూడా ఎలాగో ఆది సంభూతుడు అయ్యాడు ఆయన. 1:18 చూడండి. 1:18 సంఘమును శరీరంలో ఆయన శిరస్సు, ఆయన కన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన ఎలాగో ఆది సంభూతుడయ్యాడు? మృతులలో నుండి మొదటిగా లేచిన కారణం. ఆయనదే మొట్టమొదటి పునరుత్థానం. ఒక ఆయన ఇలాగ అడిగాడు, మరి ఆ లాజర్ సంగతి ఏంటన్నయా అని అడిగాడు. ప్రభు లాజర్ లేపాడు, కానీ లాజర్ మరలా మరణించాడు. ఇది జెన్యూన్. ప్రభు యొక్క పునరుత్థానం వాస్తవమైంది. ఆయన పరలోకానికి ఆరోహణమై చేరగా తీసుకుని పోయాడు. ఆది సంభూతుడు ఎలాగయ్యాడు? మృతులలో నుండి లేచుట. నమ్మకమైన సాక్షి ఎలాగయ్యాడు? ఆయన చెప్పాడు స్వయంగా ప్రభు, నేను చెప్పే సాక్ష్యము సత్యము, సత్య సాక్షి. 1:5 ప్రకటనలో భూపతులకు అధిపతి అన్నాడు. భూపతులకు అధిపతి. ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదండి. అమెరికా ప్రెసిడెంట్ అయినా, ఇంగ్లాండ్ రాజు అయినా, భూటాన్ రాజు అయినా, నేపాల్ రాజు అయినా, ఇండియా ప్రధాని అయినా, రాష్ట్రపతి అయినా, వీళ్ళందరి మీద సుప్రీం ఎవరు? ప్రభువే. ప్రభువులకు ప్రభు ఆయన. భూపతులకు ఆయన అధిపతి. 17:14 చెప్పాడు. 19:16 కూడా చెప్పాడు. ఎలాగయ్యాడు భూపతులకు అధిపతి? ఎఫెసీ 1:20 చూడండి. ఎఫెసీ పత్రిక 1:20. ఎఫెసీ పత్రిక 1:20 ఏమన్నాడు?
ఆయన తన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు కదా. ఆధిపత్యం కంటే, అధికారం కంటే, ప్రభుత్వాల కంటే ఈ యుగమంది ఏంటి, రాబో యుగమంది ఏంటి, ఆయన అంతో హెచ్చుగా పరలోకములో దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆయన భూపతులకు అధిపతి కనుక ఈ ప్రభు లక్షణాలను మనం చూసినప్పుడు మనము ఎంతో దీవెన ఆనందం పొందుతాం. ప్రభు యొక్క లక్షణాలు మాట్లాడితే ఇక్కడ యోహాన్ అంటాడు, కొన్ని పోలికలు చెప్తూ ఉన్నాడు, కొన్ని ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. ప్రభుని చూపిస్తూ ప్రభు ఎక్కడున్నాడంటే 7 దీప స్తంభముల మధ్య ఉన్నాడు. దీపము కాంతినిస్తుంది. దీప కాంతిలో ప్రత్యక్ష గుడారంలో యాజకుడు సేవ చేస్తాడు. సంఘములో ఆ దీపం ఎవరో కాదు, ఆయనే మన ప్రభువు. ఆయన సత్యసాక్షి. సంఘముల మధ్య సంచరిస్తున్న ప్రభు ఎలాగున్నాడు అక్కడ? ఆయన ముఖం ఎలాగుంది? తెల్లని వెంట్రుకలు కలిగి ఉన్నాడు. ఆయన హిమవంత ధవళంగా ఉంది, తెల్ల నుండి పోలేదు. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలా సమం. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడ్డాయి. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహం వలె ఉంది అన్నాడు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి అన్నాడు. ఇది ప్రభు యొక్క వర్ణన. వినండి, ఒకప్పుడు పరలోకంలో సిలువ వేయబడిన తర్వాత, మృతుల నుండి లేచిన తర్వాత, ఇప్పుడు పరలోకంలో ఆ రెండిటికి మధ్య సిలువలో మన ప్రభు ఎలాగున్నాడో చూడాలి. మన ప్రభు ఎలాగున్నాడు అక్కడ? ఆయన ముండ్ల కిరీటధారిగా ఉన్నాడు. ఆయన చేతుల్లో నక్షత్రాలు లేవు, మేకులు ఉన్నాయి. ఆయన పాదాల్లో అపరంజిపోలిన పాదాలు కాదు, సిలువలో ఉన్నప్పుడు మేకులు ఉన్నాయి. పరలోకంలో ఉన్నప్పుడు ఆయన నోట 2 అంచుల ఖడ్గం, కానీ సిలువలో ఉన్నప్పుడు చేదు చిరక. పరలోకంలో ఆయన ముఖం సూర్యకాంతి కంటే మింకిలి ప్రకాశమైన ముఖం, కానీ సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన ముఖము వికారమైపోయి, ఏ మనుషుడు చూడనల్లని ముఖం ప్రభు ముఖం. ఆయన ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ప్రభుని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోతాం. వెంటనే యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిను అని రాయబడింది. చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి. ఇదే ఆరాధనలు చూపిస్తుంది. ఆరాధన అంటే ఏంటి ఏమండి? ఆరాధన అంటే మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఆయన ఏమై ఉన్నాడో గుర్తించడమే ఆరాధన. తండ్రి ఎదుట కుమారుని గురించి సాక్ష్యం ఇవ్వడం ఆరాధన. ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడమే ఆరాధన. ఆరాధన చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడింది. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, భయపడకుము, డు నాట్ ఫియర్, బలపరుస్తూ ఉన్నాడు. నేను చెప్పిన మాట రాయమని చెప్పాడు, అదే రాస్తున్నాడు. ఒక పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు ఎలాగైతే ఇస్తాడో 7 సంఘాలు, ఇది అర్ధచంద్రాకారంలో ఉంటాయి లైన్ గా, ఆ 7 సంఘాలకు చెబుతూ ఉన్నాడు. అందులో మొదటి సంఘం ఎఫెసు సంఘాన్ని మనం చూస్తాం. ఇది చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. ఎఫెసు సంఘం. ఎఫెసు అనగా డిజైరబుల్, ఆశింపదగిన అని అర్థం. స్మరణ అనగా చేదు, చేదు స్మరణ, బెటర్, చేదు. పెర్గమం అనగా మ్యారేజ్, వివాహం. పెర్గమం వివాహం. సార్దిస్, సార్దిస్ తప్పించుకున్న శేషము, తప్పించుకున్న శేషం, మిగిలి ఉన్న శేషం, రెమినెంట్స్ అంటారు ఇంగ్లీష్ లో. తర్వాతది ఫిలదెల్ఫియా, 6వ సంఘం ఫిలదెల్ఫియా, సహోదర ప్రేమ కలిగిన సంఘం.
బ్రదర్లీ లవ్, ఫిలదెల్ఫియా. ఇక 7వది లవదొకియా, ప్రజాస్వామ్యం ఉన్న సంఘం, ప్రజల హక్కు. రాజు పాలనకే ప్రజాస్వామ్యానికి చాలా తేడా ఉంటుంది. రాజు పాలనలోనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఎక్కువ స్వరంలో బయటపడింది. డెమోక్రసీ చాలా నష్టాన్ని తీసుకొచ్చిందంట లోకానికి. ప్రజాస్వామ్యం, వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటారు, మంచిదే. కానీ చివరికి ఈ స్వేచ్ఛ ఎక్కడికి వెళ్ళింది? పురుషులు వివాహం చేసుకోవడానికి వెళ్ళింది. స్త్రీలు పురుషులు వివాహం చేసుకునేంత వరకు వెళ్ళింది. బైబిల్ అది అనుమతించదు. ప్రజల హక్కు, ప్రజాస్వామ్యం. మన కంబోడియాలో మన దేవుని సేవకుడు గురవయ్య గారు ఉన్నారు. నరసరావుపేట నుంచి వారు మిషనరీగా సేవకు వెళ్ళారు. గురవయ్య వీళ్ళు చాలా మంది తెలిసే ఉంటుంది. నిన్న మాట్లాడాను ఆయనతో. ఆయన చెప్పిన కొన్ని విషయాలు చాలా బాధ, దుఃఖం కలిగాయి. సంఘాలు కూడా ఎల్జిబిటి సంఘాలు వచ్చాయంట. కంబోడియాలో, తైవాన్లో, థాయిలాండ్లో, ఆస్ట్రేలియా వరకు సంఘాలే, ప్రభు నమ్ముకుని చెప్పుకునే వాళ్ళే. కానీ ఎల్జిబిటి చర్చ్ అని పెట్టుకున్నారు. అట్లా ఎంత దుఃఖకరం. అంటే పురుషులు జంటగా కలిసి వస్తారనమాట. స్త్రీలు వివాహం చేసుకుని వస్తారు, కూర్చుంటారు కలిసి. ఎంత దుఃఖకరం అండి, బాధాకరం అండి. లవదొకియా అని మనం చూస్తా ఉన్నాం. ఇందులో ఎఫెసు అనగా ఏంటో చూద్దాం. ఎఫెసు సంఘ కాలం అపోస్తలుల కాలం. ఎఫెసు పట్టణాన్ని ఆసియా వెలుగు అని పిలుస్తారు. ఇది హతసాక్షులకు రహదారి అని కూడా పిలుస్తారు. డయానా దేవాలయం ఉంది ఇక్కడే, ఈ పట్టణంలో, ఎఫెసులోనే. అపోస్తల కార్యములు 19:7 చదవండి. 19:7 ఇందు నుంచి మనం చూస్తే దీని గురించి రాయబడింది. ఏమని? ఎక్కున్నటువంటి పరిస్థితులు, గలిబిలి, ఎఫెసులో యూదులు కలిగిన హింస, ప్రభు పిల్లలు కలిగిన హింస, విశ్వాసులు కలిగిన ఇబ్బంది మనం చూస్తాం. అందులో కొంతమంది విగ్రహాలు విడిచిపెట్టి ఈ మంత్రంతో ఉన్నటువంటి పుస్తకాలని, మాంత్రిక విద్యను అభ్యసించిన పుస్తకాలు పట్టుకొచ్చి వాటిని కాల్చి వేశారు. వాటి వల్ల 50,000 వెండి రోకలు, కోట్ల విలువ చేసే పుస్తకాలు అవి. విచ్ క్రాఫ్ట్, మాంత్రిక విద్య ఉంది వాళ్ళ దగ్గర. పుస్తకాలన్నీ తగలబెట్టారు అవి. రోమా కాలంలో, రోమన్ రాజ్యంలో ఇది మత కేంద్రంగా ఉంది. క్యాపిటల్ సిటీది, ఒక టూరిస్ట్ ప్లేస్. ఇది పర్యాటక రంగంలో బాగా ఎక్కువగా అభివృద్ధి చెందిన పట్టణం ఇది. ఇందులో ఒక స్టేడియం ఉంటది, 25,000 మంది పట్టే స్టేడియం ఉంది ఇందులో. ఇది ఎఫెసును గురించినటువంటి వివరాలు. ముందు సంఘాలతో మాట్లాడేటప్పుడు దేవుడు మెప్పును చెప్పాడు, తర్వాత తప్పును చెప్పాడు. మెప్పు ముందు, తప్పు తర్వాత. మన సంఘాలు ఇది నేర్చుకుందాం. మనం ఎవరైనా మంచి పని చేస్తే ముందు ఎప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. కానీ మనం పేర్లు పెడతారు కొంతమంది. ఆ వాక్యం ఎలా ఉంది, ఇది ఇలా చెప్పాడు, అది అలా చెప్పాడు. కనీసం ఒక్క మాటని మంచిగా చెప్పడంటారా? చెప్తాడు ఖచ్చితంగా. కానీ ముందు తప్పులు పట్టుకుంటాం మనం. మెప్పు అనేది చాలా తప్పు, అది ఉండకూడదు మనకి. ప్రభు ఫస్ట్ మెప్పు చెబుతాడు. మెప్పు ఏంటి? మెప్పు 2:3 చెప్పాడు, ఇది క్రియలు కలిగిన సంఘం. దే హ్యావ్ గుడ్ డీడ్స్, మంచి క్రియలు చేసిన సంఘం. రెండవదిగా కష్టపడి పని చేసే సంఘం ఇది. గ్రీక్ భాషలో కుపాస్ అని పిలుస్తారు. కుపాస్ అంటే చెమటలు పట్టేంతగా కష్టపడి పనిచేయడం. మూడవదిగా దుస్తులను సహించలేని సంఘం ఇది. దుస్తులు సంఘంలో ప్రవేశిస్తా ఉన్నారు. అబద్ధ బోధకులను పరీక్షించిన సంఘం ఇది. అబద్ధ అపోస్తులను కనిపెట్టిన సంఘం.
నేడు అపోస్తలులు లేరు. తర్వాత మనం చూస్తే నికోలాయితుల క్రియలను ద్వేషించిన సంఘం. నికోలాయితులు అంటే ఎవరు? ఆ బోధ ఏంటి? అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో 7 వ్యక్తులు నిలబెట్టారు. స్టెఫను, ప్రొకోరు, నీకానోరు, పర్మెనాసు అని మనం చూస్తాం. అందులో మనం చూస్తే 6వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం. పరిచారకులు టేబుల్ దగ్గర పెట్టారండి. 6వ అధ్యాయంలో మనం చూస్తే కింద అంత్యొక వాడును అగు నీకోలసు అక్కడి నుంచి వచ్చి నీకోలైతుల బోధ. ఏంటి నీకోలైతుల బోధ? వాడు ఏమంటాడంటే విగ్రహాలు పెట్టిన తినొచ్చు, ఆత్మను జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోద్దే, శరీరంతో మన ఇష్టానుసారంగా జీవించవచ్చు, పాపం చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఆత్మ పరిశుభ్రంగా ఉంటే చాలు అని చెప్పే బోధ నీకోలైతుల బోధ. విగ్రహాలు పెట్టిన తినొచ్చు, అదేం తప్పు కాదు, పదార్థం మరలా జీర్ణమైపోద్ది, బహిర్భూమికి వెళ్ళిపోద్ది అని చెప్పే బోధే నీకోలైతుల బోధ. అలాంటి బోధను ద్వేషించిన సంఘం ఎఫెసు సంఘం. మెగా చర్చ్ అని పిలుస్తారు ఎఫెసు సంఘాన్ని. అపోస్తల కాలంలోనే వర్ధిల్లిన సంఘం. డొమిషియన్ చక్రవర్తి యోహాను పట్టుకుని సలసల కాగి నూనెలో వేశాడు. యోహాను కాలిపోలేదు, వృద్ధుడు అప్పటికే. అప్పుడు పద్మాస్ ద్వీపానికి పంపేశాడు యోహాన్ని. పద్మాస్ ద్వీపం అంటే చుట్టూ నీరు ఉంటది, అక్కడ ఎక్కువ కొండలు ఉంటాయి, క్వారీ ఎక్కువ ఉంటది, క్వారీ, రాళ్ళు కొడతారు అక్కడ ఎక్కువగా పద్మాస్ ద్వీపం. ఆ పనిలో పెట్టాడు యోహాను. ఆ తర్వాత ఎలాగో తప్పించుకుని యోహాను ఎఫెసుకు వచ్చి అక్కడ సంఘ కాపరిగా ఉండి ప్రభు కొరకు సహజ మరణాన్ని పొందాడు. ఆయన రాస్తున్న మాట ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు చెప్పే సంగతి. క్రియలు కలిగిన సంఘం. క్రియలు, విశ్వాసము, క్రియలు రెండు కూడా ఉండాలి మనకి. రెండు పట్టాలు లాంటివి ఇది. ట్రైన్ వెళ్ళాలి అంటే 2 పట్టాలు చాలా ప్రధానమైనవి. ఒక పట్టా విశ్వాసం, ఒక పట్టా క్రియలు. విశ్వాసము, క్రియలు రెండు కూడా సమానంగా ముందుకెళ్తూ ఉండాలి. చాలా మందికి విశ్వాసం ఉండొచ్చు కానీ క్రియలు ఉండవు. కొంతమంది క్రియలు బాగుంటాయి, విశ్వాసం ఉండదు. అలా కుదరదు. ముందు మెప్పును చూస్తున్న ఈ సంఘానికి చాలా కష్టపడి పనిచేసిన సంఘం, దొంగ అపోస్తులు గుర్తించిన సంఘం, నీకోలాయితుల బోధను తృణీకరించిన సంఘం. అయితే తప్పేంటో చూడండి. తప్పు మొదటి ప్రేమను వదిలిన సంఘం. తప్పు మొదటి ప్రేమను వదిలిన సంఘం కదా. ఆరంభంలో ఉన్న విశ్వాసం, ఆరంభంలో ఉన్న పౌరుషం, ఆరంభంలో ఉన్న రోషం ఇప్పుడు లేవు. ఆరంభంలో ఉన్న ఇప్పుడు లేవు. ఆరంభంలో ఉన్నటువంటి పౌరుషం, ఆరంభంలో సేవకు పరుగులు, ఆరంభంలో ఉన్నటువంటి ప్రార్థన, ఆరంభంలో ఉన్నటువంటి అత్యాసక్తి ఇప్పుడు లేవు. చాలా విచారం. చాలా మంది ఎఫెసు వాళ్ళు ఎవరున్నారు? రోమిలకు రాసిన పత్రిక 5:5. రోమిలకు రాసిన పత్రిక 5:5. ఎందుకని ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. నిరీక్షణ చాలా మంది కోల్పోతున్నారు. ఆరంభంలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ ఇప్పుడు లేదు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలి.
ఒకసారి అభిషేకిస్తాడు, పర్మనెంట్ అది ఆయన అభిషేకం. కానీ ఆత్మలో మనం ఇప్పుడు నింపబడుతూ ఉండాలి. కుమ్మరింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనం కుమ్మరిస్తాడు. వాక్యం చదివినప్పుడు, వర్తమానాలు వింటున్నప్పుడు ప్రభు మనం కుమ్మరిస్తూ ఉంటాడు. మొదటి ప్రేమను వదిలిన సంఘం. ఈ సంఘంలో మొదటి ప్రేమ లక్షణాలు ఉన్నాయి. ఎఫెసు 5:27 చూడండి. ఎఫెసు పత్రిక 5:27. రెండో మిషనరీ యాత్రలో అపోస్తలుడైన పౌలు ఈ పట్టణాన్ని దర్శించాడు. 5:27. అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ప్రేమ కలిగిన సంఘం ఇది, కానీ తొలి ప్రేమను విడిచిపెట్టిన సంఘంగా ఉండిపోయాడు. 4:15 కూడా అదే చెప్పాడు. 4:15 ఎఫెసు పత్రికలో. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు అన్ని విషయాలు ఎదుగుదామా అన్నాడు. 1:15 ఈ హేతు చేత ప్రభుని యేసునందలి మీ విశ్వాసము గురించి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసము గురించి, వారు విశ్వాసం కలిగి ఉన్నారు. ఆరంభంలో పరిశుద్ధుల ఎడల ప్రేమ చూపుతున్న సంఘం ఇది. కానీ ప్రస్తుతం వాళ్ళ పరిస్థితులు మారిపోయాయి. వారు తొలి ప్రేమను విడిచిపెట్టారు. తొలి ప్రేమ విడిచిపెట్టేశారు. మన పరిస్థితి ఎలాగుంది పరిశీలన చేసుకుందాం. అందుకని హెచ్చరిక చెప్తున్నాడు, నీవు ఏ స్థితి నుంచి పడిపోయావు జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు అన్నాడు. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, మొదటి క్రియలు చేయమని చెప్తున్నాడు. అయితే వాగ్దానం చూడండి, ఈ సంఘానికి ఉన్న వాగ్దానం, జయించు వానికి జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును పరదేశనిస్తారు. జీవవృక్ష ఫలానికి ఆహ్వానిస్తున్నాడు. రెండవదిగా పరదైశ్యం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగా. కానీ మనం జయించువారుగా ఉందా? తొలి ప్రేమను విడిచిపెట్టొద్దు, నష్టపోతాం మనం. కనుక మన జీవితాన్ని సరి చేసుకుని ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉన్నాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, మీరు ఇచ్చిన మాటలు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేర్చుకోవడానికి ప్రభు చూపారు. మా హృదయాలు భద్రపరచండి. తొలి ప్రేమను విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని విశ్వాసం, ప్రేమ, నిరీక్షణలు వర్ధిల్లడానికి కృప చేయమని, సంఘంలో మా ఆత్మవరాల్ని సాధన చేయడానికి మమ్మల్ని ఆయుధపరచమని, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఈ దినమంతా కూడా ఉండడానికి కృప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. వందనాలు. మంచిది. ప్రకటన గ్రంథములో నుండి శ్రేష్టమైన సందేశాలను మనకు అందించిన దేవుని దాసులు జాన్సన్ సత్యాన గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్య తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రకటన గ్రంథము, ఆదికాండ గ్రంథముల నుండి పోలికలను అన్న మనకు చక్కగా వివరించారు. అన్నకు ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, చక్కని శ్రేష్టమైన వాక్య సందేశాలు వినడానికి దేవుడు తన దాసులను ప్రేరేపించి ఏర్పాటు చేసిన ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యను బట్టి ప్రభుని ఎంతైనా స్తుతిస్తున్నా. సమయంలో ప్రార్థన చేసి ఈ పరిచర్యను దేవుని దాసులకు బర్నబాసానికి అప్పగిద్దాం. ముగింపు ప్రార్థన. మన మధ్యలో ఉన్న ప్రియులు పెద్దలు పాలంకులు గారు ప్రార్థన చేస్తారు. వందనాలు, అందరికీ వందనాలు. ప్రార్థిస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, పూజ్యులేడా, సర్వాధికారి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయమే ప్రభువా, లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖదర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, ప్రార్థించిన వారిని, పాటలు పాడే వారిని నడిపించిన దాసుడు నాయన తండ్రి తిమోతి గారిని, ఏర్పాటు చేసిన నడిపిస్తున్న దాసుడు బర్నబాస్ గారిని, విధంగా ప్రభువా తండ్రి దినదినము నాయన మీ దయగల మాటలేందుకు మా గృహాల్లోకే మీ దాసులు నాయన పంపిస్తూ దినము ఒకరి ద్వారా హెచ్చరికలు, దిద్దుబాటులు, పురికొల్పులు నాయన
అందిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, మీ రాకడ అది సమీపంగా ఉన్నది కనుక ప్రభు ఈ విధంగా నాయన వాక్యం హృదయంలో భద్రపరుచుకొని ప్రకటన గ్రంథంలో ఎంతో చక్కటి సందేశాలు ప్రభు అవి మేము మాకు అన్వయించుకొని ప్రభు ఈ కడవరి దినాల్లో ఆయన మిమ్మల్ని మయంపరచువారు దాసుని అనేక విధాలుగా వాడుకుంటున్నారు. ఈ సంవత్సరం ఈ జూమ్ యాప్ లో 4 తూర్లు వాడుకున్నారు. ఒక ముందు నెల 29 5వ తారీఖున ఏస్కేల్ గ్రంథంలోను, ఈ గత సంవత్సరం 8 సోళ్ళు మీ దాసుని నాయన జూమ్ యాప్ ద్వారా వాడుకున్నారు ప్రభా. నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ విధంగా ప్రభా దినదినము మీ దయగల మాటలు వింటున్నాం. వాటి ప్రకారంగా జీవించేది మాకు నేర్పించండి. హృదయంలో భద్రపరుచుకొని ప్రభువా తండ్రి, మేము నాయన లోకములకి నాయన తండ్రి వెళ్తుండగా లోకమాలుని మంటకుండా మీ వైపు చూస్తూ జీవించడం మీ కృపను గ్రహించండి. అనే విధంగా తండ్రి అనేక విధాలుగా ప్రభా మీ దయగల మాటలు ప్రభా, ఎంతో విలువైన మాటలు ప్రభా. ఆయన కష్టమైనా కానీ నాయన తండ్రి ఆ మాటలు మేము అర్థం చేసుకోవాలంటే నాయన మీ పాదాల దగ్గర కనిపెట్టి మీ నాయన మోకరించి ప్రార్థించి ప్రభా వాటిని నాయన అన్వయించుకుంటే కాక ప్రభా ప్రకటన గ్రంథంలో ఆయన ఎన్నో సత్యాలు ప్రభా తెలుసుకోలేదు కనుక నాయన ఆదికాండం ప్రభా తండ్రి నాయన తండ్రి ఎంతో సాతాను నాయన ఇది మోసపుచ్చింది ప్రభువ. కానీ ప్రకటన గ్రంథంలో ప్రభువ తండ్రి నాయన మమ్మల్ని నాయన బ్రతికింపజేసి ప్రభువ తండ్రి మీ దయగల మాటలు ప్రభువ విలువైనవి కనుక ప్రభువ తండ్రి ఆ యొక్క ఒక్కటి ప్రకటన గ్రంథంలో వాటిని ఒక్క విషయం కానీ తీసేసేదానికి చేర్చడానికి వీలు లేకుండా ప్రభువ తండ్రి ప్రకటనలన్నీ ఎంతో చక్కగా ప్రభువాని దాసుడు వర్ణించినాడు. వాటిని మా హృదయంలో ఆయన మేము భద్రపరుచుకొని వాటి ప్రకారంగా జీవించేది మాకు నేర్పించండి. చేరి వచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి ఇంతవరకు చేసిన మేలన్నిటి స్తోత్రాలు చెల్లించు నడిపిస్తున్న నీ దాసుడు నాయన తండ్రి తిమోతి గారిని నాయన దాసు మంచి వరం ఇచ్చినారు, సేవకు సమర్పించుకున్నారు. పాటలు పాడటంలో విధంగా ప్రభావ బార్నబాసును కూడా ప్రభావ దినదినము ఎంతో కష్టమైన ధరం ప్రభావ ఆయన పరిచయం నడిపిస్తున్నాడు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభావ తండ్రి ప్రార్థించిన వారిని, పాటలు పాడడానికి పేరు దీవి ఆశీర్వదించమని, తిరిగి లోకంలోకి వెళ్తుండగా లోకమాలను అంటకుండా మీ వైపు చూస్తూ జీవించడం మీ కృపను గ్రహించమని, మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థించిన పాలకులకు మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పిల్లరా, ఈ దినము 4196వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యలో సహకరించిన మన ప్రియులు ప్రారంభ ప్రార్థనలోను రిడమనకు, పాట ద్వారాను చంద్రయ్యనకు, వాక్య ధ్యానం నిమిత్తమై ప్రార్థించిన ప్రభుదాస్ అన్నకు, వాక్యాన్ని అందించిన చాన్సన్ సత్యాన్నకు, ముగింపు ప్రార్థన చేసిన పాలంకులకు ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పిల్లరా, అల్పుడనైన నాకు ఈ పరిచర్య బాధ్యతలు అప్పగించి అధ్యక్షత వహించడానికి దేవుని దాసులు బర్నబాస్ అన్న నాకు ఇచ్చిన బాధ్యతలను బట్టి దేవుని దాసులు బర్నబాస్ అన్నకు ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ పరిచర్యను ముందున్న సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పగిస్తున్నారు.